హలో ఆల్, వెల్కమ్ టు మిన్నూస్ కిచెన్. నేను ఇవాళ మీకు టమాటా పప్పు ఎలా చేయాలో చేసి చూపిస్తాను. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక కుక్కర్ పెట్టుకొని అందులో 1 కప్పు కందిపప్పు శుభ్రంగా కడిగి వేసుకోవాలి. తర్వాత 2 టమాటాలు కడిగి చిన్నగా కట్ చేసుకోవాలి. 1 ఆనియన్ కట్ చేసుకొని వేసుకోవాలి. 5-6 వెల్లుల్లి, కొద్దిగా చింతపండు, కొద్దిగా కొత్తిమీర, కారం తగినంత, చిటికెడు పసుపు, అలాగే కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. తర్వాత తగినన్ని నీళ్లు పోసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకొని విజిల్ పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకొని ఒక 5-6 విజిల్స్ వచ్చే వరకు పప్పుని ఉడికించుకోవాలి. విజిల్ పోయిన తర్వాత ఓపెన్ చేసుకోవాలి. చూసారా ఎంత చక్కగా ఉడికిపోయిందో. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకొని మెదుపుకోవాలి. ఇలా మెత్తగా మెదుపుకోవాలి. తర్వాత పోపు కోసం స్టవ్ ఆన్ చేసి పోపు గిన్నె పెట్టుకొని తగినంత నూనె పోసుకోవాలి. నూనె కాగిన తర్వాత కొద్దిగా పోపు దినుసులు వేసుకోవాలి. ఆనియన్, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని ఆనియన్ ఎర్రగా అయ్యే వరకు కలుపుకోవాలి. మనం పప్పులోకి వేసుకోవాలి. అంతే, చూసారుగా ఎంతో చక్కటి టమాటా పప్పు రెడీ. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. టేక్ కేర్, బాయ్.